హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. బైరాగి రాక్షసుడు. విశాలపురానికి ఓ బైరాగి వచ్చి ఊరంతా తిరిగి 5 అదృష్టవంతుల్ని ఎన్నిక చేశాడు. ఆయన వద్ద మహిమగల అక్షయ పాత్ర ఉన్నదట. మోసం చేయకుండా ఎవరిని మనసు నొప్పించకుండా సంపాదించినదైతే అందులో వేసిన డబ్బు 100 రెట్లు అవుతుందట. కానీ పక్షంలో గుటకాయ స్వాహ అవుతుందట. మీరు 5 ఎంతైనా డబ్బు వేయవచ్చు, అది అన్యాయార్జితం కాకూడదు అని బైరాగి చెప్పగా ఎన్నికైన అదృష్టవంతులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి అందులో డబ్బు వేశారు. మొదటివాడు 100 వరహాలు వేస్తే వాడికి 10,000 వరహాలు వచ్చాయి. తర్వాత రెండోవాడు 200, మూడోవాడు 300, నాలుగోవాడు 400 వరహాలు వేసి 100 రెట్లు ప్రతిఫలం పొందారు. దీంతో బైరాగి చెప్పిన మాట మీద ఊరి జనానికి గురి కుదిరింది. 5వ వాడు విరూపుడనే జూదరి, వాడి వద్ద ఎందరినో మోసగించి సంపాదించిన సొమ్ము 1000 వరహాల వరకు ఉన్నది. ఆయన ఆ విషయం అక్షయపాత్రకి ఏం తెలుస్తుందిలే అని ధైర్యం చేసి నా విరూపుడు ఆ సొమ్ము అందులో వేశాడు. అక్షయపాత్రలో పడగానే అది గుటకాయ స్వాహ అయింది. విరూపుడు గుండెలు బాదుకుని రాగాలు తీస్తూ, ఇది నా కష్టార్జితం, ఇది మాయమైందంటే నువ్వు మోసగాడివి, నీ అక్షయపాత్ర పెద్ద మోసం అంటూ పెద్దగా గొడవ చేశాడు. బైరాగి చెల్లించకుండా, నేను బైరాగిని, పరోపకారం కోసం ఈ పాత్రను ఉపయోగిస్తాను తప్ప నాకు ధనాపేక్ష లేదు, అన్యాయార్జితం కాబట్టి నీ డబ్బు మాయమైంది, అయినా నా మీద నింద వేశావు కాబట్టి పోయిన డబ్బు దక్కించుకునేందుకు నీకు ఇంకో అవకాశం ఇస్తాను. నీకు తెలిసిన మంచివాడిని అడిగి న్యాయార్జితమైన డబ్బు తేగలిగినంత డబ్బు తెచ్చుకో, అది 100 రెట్లయితే కొంత వారికి ఇచ్చి కొంత నువ్వుంచుకో అన్నాడు. విరూపుడు వెంటనే ఊళ్ళో తనకు తెలిసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కలుసుకొని విషయం చెప్పి డబ్బు అడిగాడు. అయితే తమ డబ్బు న్యాయార్జితమని నమ్మకం లేక కొందరు, విరూపుడి మీద నమ్మకం లేక కొందరు వాడికి డబ్బు ఇవ్వలేదు. ఈ ఊళ్ళో తనకు డబ్బు పుట్టదని తెలిసిపోగానే విరూపుడు బైరాగిని కలుసుకుని, శంఖరావం గ్రామంలో నా బాబాయ్ గౌరవుడు ఉంటున్నాడు, ఆయన పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, ఆయన అడిగి డబ్బు తెస్తాను, నేను అక్కడికి వెళ్ళి రావడానికి 2 దినాల గడువు కావాలి అన్నాడు. బైరాగి సరేనన్నాడు. విరూపుడో రోజంతా ప్రయాణం చేసి శంఖరావం చేరుకొని బాబాయ్ గౌరవుణ్ణి కలుసుకున్నాడు. గౌరవుడికి 2 కూతుర్లు, 2 కొడుకులు. పెద్ద కూతురికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల కోసమని డబ్బు కూడా పెడుతుంటే ఆయన పొలానికి పక్కనే ఉన్న పొలం చౌక బేరానికి వచ్చింది. ఏం చెయ్యాలా అని వారు సతమతమవుతున్న సమయంలో విరూపుడు వచ్చాడు. ఇప్పుడు మీ దగ్గరున్న 2000 వరహాలు నాకు ఇవ్వండి, ఒక్క రోజులో నేను దాన్ని 2 లక్షల వరహాలు తెస్తాను, ఆ డబ్బుని 4 సమంగా పంచుకుందాం, నాకు మీకు డబ్బు చిక్కులు తీరిపోవడమే కాదు, మీ డబ్బు న్యాయార్జితమని అందరికీ తెలుస్తుంది అన్నాడు విరూపుడు. గౌరవుడు ఆయన కొడుకులు సరే అని విరూపుడికి డబ్బు ఇచ్చారు. అతడు తిరిగి ఒక రోజంతా ప్రయాణం చేసి బైరాగి దగ్గరకు వచ్చాడు. బైరాగి ఆ సొమ్మును 2 లక్షల వరహాలు చేసి, డబ్బు పంపకం విషయంలో మోసం చేస్తే ఈ సొమ్ము నీకు దక్కదు, కాబట్టి వెంటనే ఎవరికి ఇవ్వాల్సింది వారికిచ్చి మిగిలింది నువ్వు ఉంచుకో, ఇక మీదటైనా సన్మార్గంలో మసులు అని బోధ చేశాడు. అయితే వచ్చిన డబ్బుతో 4/3 వంతులు ఉత్తి పుణ్యానికే గౌరవుడు కుటుంబానికి ఇవ్వటం విరూపుడికి ఇష్టం లేదు. కానీ బైరాగి మాటలకు భయపడి అతను శంఖవరం బయలుదేరాడు. అయితే ఈసారి దాడిలో వాడిని ఒక రాక్షసుడు పట్టుకొని మంచి ఆకలి మీద ఉన్నాడు. నిన్ను తిని నా ఆకలి తీర్చుకోవాలను, అయితే నిన్నెందుకు చంపకూడదు, సరైన కారణం చెప్పగలిగితే నిన్ను విడిచిపెట్టేస్తాను అన్నాడు. విరూపుడు వణికిపోతూ రాక్షసుడికి తన కథ పూర్తిగా చెప్పి, నా వద్దనున్న సొమ్ములో 4/3 నా బాబాయ్ గౌరవుడిది, దాన్ని ఆయనకు అందజేయకపోతే నమ్మక ద్రోహం అవుతాను, కాబట్టి నన్ను తినేస్తే ఆ పాపం నాది కాదు నీదవుతుంది, అందుకని నన్ను వదులు అన్నాడు. రాక్షసుడు క్షణం ఆలోచించి, అయితే కాసేపు నువ్వు నా రూపు ధరించు, నేను నీ డబ్బు తీసుకుని నీ రూపంలో గౌరవుడు వద్దకి వెడతాను, సమయం చూసి ఆ కుటుంబంలో అందరినీ చంపి తినేసి నా ఆకలి తీర్చుకుంటాను, తిరిగి వచ్చి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, ఆ తర్వాత నా రూపం నాది, నీ రూపంతో నీ జీవితం నీది, అలా ఇద్దరికీ ప్రయోజనం అన్నాడు. ఈ ఉపాయం విరూపుడికి నచ్చింది. బైరాగి చెప్పిన ప్రకారం తను డబ్బు పంపకంలో మోసం చేయకూడదు. అయితే రాక్షసుడు గౌరవుడు కుటుంబాన్ని చంపి తినేస్తే ఏ మోసము చేయకుండానే 2 లక్షల వరహాలు తనే దక్కించుకోవచ్చు. ఈ పాపం తనకు అంటదుగాక అంటదు. విరూపుడు సరే అని అనగానే రాక్షసుడు విరూపుడుగాను, విరూపుడు రాక్షసుడుగాను రూపం మార్చుకున్నారు. తర్వాత డబ్బు తీసుకుని విరూపుడు రూపంలో రాక్షసుడు అక్కడి నుంచి శంఖవరం దారి పట్టి వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి అక్కడికి బైరాగి వచ్చాడు. రాక్షసు రూపంలో ఉన్న విరూపుడు ఆయనకి జరిగింది చెబితే, అయ్యో ఎంత పని చేశావు, ఇలా జరుగుతుందని నేను వచ్చి హెచ్చరించేలోగా ఇంత ఘోరం జరిగిపోతుందనుకోలేదు, ఇక నీ డబ్బు నీకు దక్కదు అన్నాడు. విరూపుడు కంగారు పడి, జరిగిన దాంట్లో నా తప్పు లేదు,
తన్ను మాలిన ధర్మం ఉండదు కదా. నా ప్రాణాలు రక్షించుకునేందుకు రాక్షసుణ్ణి నా రూపంలో గౌరవుడి ఇంటికి పంపడం ఆయనకు నమ్మక ద్రోహం చేసినట్లు కాదు. నా డబ్బు నాకెందుకు దక్కదు అని అడిగాడు. నేను నమ్మక ద్రోహం గురించి నిన్ను సంజాయిచి అడగడం లేదు. ఆ రాక్షసుడు కూడా ఒకప్పుడు నీలాంటి మనిషే. వాడికి మనుషుల్ని తినే శక్తి ఏమాత్రమూ లేదు. నువ్వు వాడి మాయ మాటలు నమ్మావు. ఇష్టపడి నీ రూపాన్ని వాడికిచ్చి వాడి రూపాన్ని నువ్వు ధరించావు. వాడింక ఇటువైపు తిరిగి రాడు. తిరిగి నీకు మానవ రూపం రావాలంటే నేను అక్షయ పాత్రను తీసుకుని మళ్ళీ ఊళ్ళ మీద పడాలి. నీ వంటి స్వార్థపరుడు కృతజ్ఞుడు మరొకడు దొరికే వరకు నువ్విలా రాక్షస రూపంలోనే ఉండాలి అని నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బైరాగి. తెలివితేటలు. గణపవరం గ్రామంలో వీరదాస్ అనేవాడికి తెలివితేటలు ఎక్కువని గట్టి నమ్మకం. అందరి దగ్గర తన తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడు. అది అందరికీ ఇబ్బందికరంగా ఉండేది. అందుకు వాడు ఎదురైతే పక్కకి తప్పుకునేవారు. ఆ ఊరి జమీందారు తెలివితేటల పోటీ పెడుతున్నట్టు చాటింపు వేయించాడు. అందరిలోకి తెలివి గలవాడికి మంచి బహుమతి ఇస్తారని తెలిసి వీరదాసు ఉత్సాహంగా పాల్గొన్నాడు. వారం రోజులు గడిచాయి. జమీందారు తెలివితేటలు గల వారి జాబితా తయారు చేసినట్లుగా వీరదాసుకు తెలిసింది. వెంటనే జమీందారు ఇంటికి పోయి గోడకు తగిలించిన జాబితా చూశాడు. అందులో అతని పేరు మొదటి స్థానంలో ఉంది. ఆనందంతో వెళ్ళి జమీందారుని కలిశాడు. వీరదాసును చూసిన జమీందారు, ఏమిటిలా వచ్చావు అని అడిగాడు. అయ్యా, జాబితాలో నా పేరు మొదటి ఉంది, బహుమతి అందుకుందామని వచ్చాను అని చెప్పాడు వీరదాసు. జాబితాలో ఏముందో కూడా చూడని నువ్వేం తెలివైన వాడివి, ముందు బయటికి నడు అని చిరాకు పడ్డాడు జమీందారు. బిత్తరపోయిన వీరదాసు బయటికి వచ్చి జాబితా మరోసారి చూశాడు. అది బుర్రలేని వారి జాబితా అని అర్థం చేసుకున్న వీరదాసు అందులో మొదటి స్థానంలో ఉన్న తను అందరిలోకి తెలివి తక్కువ వాడని అర్థం చేసుకున్నాడు. వీరదాసు మరెన్నడూ ఎదుటివారి దగ్గర తన తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. లౌక్యం. కళల్లో రాజ్యాన్ని పాలించే తిక్కరాజుకు ఒకసారి ప్రపంచంలో అన్నిటికంటే తీయనైనది ఏమిటో తెలుసుకోవాలని కోరిక కలిగింది. తన సందేహాన్ని సభికులందరికీ వెల్లడించి సరైన సమాధానం ఇచ్చిన వారికి చక్కని బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అతని తిక్క గురించి తెలిసిన సభ్యులు ఏం చెప్తే ఏం కొంప మునుగుతుందోనన్న భయంతో మౌనం వహించారు. ఇంతలో ఒక వ్యక్తి లేచి, ప్రపంచంలో అన్నిటికంటే తీయనిది పంచదార అన్నాడు. రాజుకు ఆ సమాధానం నచ్చలేదు. మరో వ్యక్తి లేచి, మహారాజా, పంచదార కంటే బెల్లం తీయనైనది అన్నాడు. ఆ సమాధానము తిక్కరాజుకు రుచించలేదు. సభలోంచి మరో వ్యక్తి లేచి, మహారాజా, రకరకాల పూల నుండి తేనెటీగలు సేకరించిన తేనె అన్నిటికన్నా తీయనైనది అని చెప్పాడు. ఈ జవాబు రాజుకి సంతృప్తి చెందలేదు. అంతలో సభలో విజ్ఞానవంతుడు అనిపించుకున్న వ్యక్తి నుంచొని, మహారాజా, పంచదార, బెల్లం, తేనె నిత్యం వీటి చుట్టూ తిరుగుతూ వీటిని ఆరగించే చీమ అన్నిటికంటే తీయనైనది అన్నాడు. ఈ సమాధానం విన్న తిక్కరాజు అతన్ని మెచ్చుకొని తగిన బహుమతి ఇచ్చాడు. ఈ తతంగమంతా గమనించిన ఒక బాలుడు సభ ముగిశాక ఇంటికి వెళ్తున్న విజ్ఞుడితో, మీ సమాధానం రాజుని సంతృప్తిపరిచిందేమో కానీ నాకు మాత్రం తప్పనిపిస్తోంది అన్నాడు. అంతటా విజ్ఞుడు చిరునవ్వుతో, అవును నాయనా, సృష్టిలో అన్నిటికన్నా తీయనైనది తల్లి ప్రేమ. కానీ సందర్భాన్ని బట్టి ప్రశ్నించిన వారి బుద్ధి కుశలతకు అనుగుణంగా సమాధానం ఇవ్వడం లౌక్యం. అందుకే అలా చెప్పవలసి వచ్చింది అన్నాడు. ఈ వివరణతో సంతృప్తి చెందిన బాలుడు విజ్ఞుడికి నమస్కరించి వెనుదిరిగి వెళ్ళాడు. ఈ కథను రచించిన వారు మల్లారెడ్డి మురళీమోహన్ గారు. బలవత్తరమైన ఆయుధం. గుణశేఖరుడు అనే రాజు శిలంకేరి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. అతడి ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు శత్రువులు. బద్ధ శత్రుత్వంతో వీరు ఎప్పుడైనా తన దేశంపై దాడి చేయవచ్చని భావించిన రాజు తన రాజధాని చుట్టూ అభేదమైన దృఢమైన కోటను నిర్మించాడు. సైనిక బలాన్ని పెంచుకునే కోట ద్వారం వద్ద బలవంతులైన సైన్యాన్ని రాత్రి పగలు కాపలా ఉంచేవాడు. పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత సైన్యాధికారిని కూడా అక్కడ ఉంచాడు. ఎంతమంది సైనికులను ఏర్పాటు చేసినా బందిపోటు దొంగలు తరచుగా కోటలోకి జొరబడి పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తుండేవారు. వీరి ఆగడాలు అరికట్టడానికి రాజు గుణశేఖరుడు కోట ద్వారాన్ని సూర్యాస్తమైన వెంటనే మూసివేయించి ఎవరినీ లోపలికి రానివ్వద్దని ఆదేశించాడు. పగటిపూట తన రాజధానిగా ప్రజలు పనుల మీద కోట బయటకు వెళ్ళినా సూర్యాస్తమయంలోగా తిరిగి వచ్చేయాలని ఆదేశించాడు. తర్వాత రాజసభలో మంత్రులను, సైన్యాధికారులను, ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి రాజు గంభీరంగా ఇలా చెప్పాడు. ఇప్పుడు మన రాజధాని కోట అభేదం. మానవ మాతృలు ఎవరూ దానిని ఛేదించి లోపలికి లారేరు.
దుర్భేదమైన మన కోటను ఛేదించే ఆయుధం కూడా ఇప్పుడు మన శత్రువుల వద్ద లేదు. అప్పుడు మహామంత్రి లేచి, ప్రభువులు క్షమించాలి, మన కోట అభేదం కాదు, మన కోటే కాదు, ఈ ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఒకటి ఉన్నది. దానిని తమకు మన సాయంకాలం విహారానికి వెళ్ళినప్పుడు విశదీకరిస్తానని చెప్పాడు. అందరూ ఆశ్చర్యక్తులైనారు. ఆ రోజు సాయంకాలం మహారాజు మంత్రి గారు మారువేషంలో కోటకి వెలుపల వెళ్ళి చీకటి పడిన తర్వాత కోట ద్వారం వద్దకు వచ్చారు. అప్పటికే కోట తలుపులు మూసి ఉన్నాయి. మారువేషంలో ఉన్న మంత్రి కోటకు కాపలాగున్న సైన్యాధికారితో, అయ్యా, కోటలో మా బంధువులు ఇంటికొచ్చాము. విహారానికి వెళ్ళి వచ్చేలోగా చీకటి పడింది. దయచేసి కోట తలుపులు తెరిస్తే ఇంటికి వెళ్తాము అన్నాడు. వీల్లేదు, రాజాజ్ఞ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరలేను. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికైనా సరే కోట తలుపులు రాజాజ్ఞ లేనిదే తెరవలేము. క్షమించాలండి అన్నాడు సైన్యాధికారి. చాలాసేపు బతిమాల లాభం లేకపోయింది. చివరికి మారువేషంలో ఉన్న మహామంత్రి సైన్యాధిపతిని పక్కకి పిలిచి అతడి చేతిలో 5,000 బంగారు నాణాలున్న సంచిని చేతిలో పెట్టాడు. ఇంత ధనం నీవు నీ జీవితంలో ఆర్జించలేవు, తీసుకో అన్నాడు. ఆ నాణాల సంచి చూడగానే ముఖం వెలిగిపోయిన సైన్యాధికారి చిరునవ్వు నవ్వి సైనికుడిని పిలిచి, వీరు కోట లోపలికి వెళ్ళడానికి తలుపులు తీ అని ఆదేశించాడు. తలుపులు తెరవగానే రాజు మంత్రి నిరాటంకంగా కోట లోపలికి వెళ్ళిపోయారు. ఇది చూస్తున్న రాజుతో మహామంత్రి, మహాప్రభు, నేను చెప్పినట్లుగా ప్రపంచంలో ఏ కోటకైనా ఛేదించగల ఆయుధం ఏదో తెలిసింది కదా, లంచం. దీన్ని రూపుమాపితే కానీ మనకు మన రాజ్యానికి రక్షణ లేదు అన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.